స్థానిక ఎన్నికల్లో పాగా వేసేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. జిల్లాలో పర్యటిస్తూ వర్క్ షాప్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు ఇటు హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు నేతలు. రేపు రాష్ట్రానికి రానున్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సునీల్ బన్సల్. 3 రోజుల పాటు జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయనున్నారు. సిటీ శివారులోని గట్కేసర్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల వర్క్ షాప్ కు హాజరు కానున్నారు బన్సల్. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో ఎన్నికల వ్యూహాలపై పార్టీ నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సునీల్ బన్సల్. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచందర్రావు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన రామచందర్రావుకి బీజేపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికలపై క్యాడర్కు దిశానిర్దేశం చేశారు రామచందర్రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క తెలంగాణలో అధికారం రావాలి. టీఆర్ఎస్ ఒక అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ 2 పార్టీని చూశారు. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే మిగిలింది. ఈ రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వండి. రాష్ట్ర అధ్యక్షులు గారిని, తెలంగాణ ప్రజల్ని ఈ వేదిక ద్వారా అడుగుతాను. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రామచందర్రావు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని దోచుకుంటే మిగిలిన దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. బీఆర్ఎస్ అవినీతిని గుర్తించి ప్రజలు కార్ను షెడ్డుకు పంపించారన్నారు కమలం నేతలు. కాంగ్రెస్ విధానాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజల అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ లీడర్.